మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటి అంటే, మనకున్నటువంటి ప్రాబ్లం ఏమిటి, ఆ ప్రాబ్లం ఏ ప్లానెట్ వల్ల వస్తుంది. అంటే ఈ ప్లానెట్స్ అన్ని రావడం అంటే ఏమిటంటే, అదేదో ఆ ప్లానెట్ మన మీద పగబెట్టి రావడం కాదు. మనం పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఆధారంగా రవి నుంచి కేతువు వరకు ఉండే గ్రహాల రూపంలో మనకు ఆ కర్మ ఒక భగవంతుడు తయారు చేసిన ఒక సాఫ్ట్వేర్ లాగా మనకు కనెక్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని మనము ఏమి చేస్తే ఆ కర్మ నుంచి బయటపడగలుగుతాం. అది కొన్నిసార్లు గ్రహ ఆరాధన ద్వారా, కొన్నిసార్లు దేవత మంత్రం ద్వారా, మరి కొన్నిసార్లు మనం చేసే యాక్టివిటీస్ ద్వారా కూడా ఉంటుంది. ఇది ఎలా చేయాలి ఏమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క గ్రహపరంగా, ఒక్కొక్క ప్రాబ్లం పరంగా మనం చెప్పుకుందాం. శని భగవానుడు, శనిశ్చరుడు. శనిశ్చర అంటే స్లోగా నడిచేవాడు నిమిత్తం. చాలామంది తెలియక శనీశ్వరుడు అంటారు. శనీశ్వరుడుగా శనిశ్చరుడు. అయితే ఇక్కడ ఇతని యొక్క అనుగ్రహం కనుకుంటే లాంగ్లీ ఉండేటువంటి ప్రాపర్టీస్ ఇవ్వడం, లాంగివిటీ ఎక్కువగా ఉండడం, అలాగే ఐరన్. ఇప్పుడు చూడండి, మనకి క్రూడ్ ఆయిల్, లేకపోతే ఆయిల్ బిజినెస్లు, ఐరన్ బిజినెస్లు ఇట్లాంటివి ఉంటాయి చూసారా. మనకి అటువంటి దేశాలు ఏవైతే కువైట్ ఇట్లాంటి దేశాల్లో పెట్రోల్ బావులు ఉంటాయి. ఇవన్నీ కూడా శని భగవానుడి ద్వారానే వస్తుంది. అయితే ఈ శని కనుక మీ యొక్క జన్మజాతకంలో బాగుంటే కంటిన్యూషన్ ఆఫ్ మనీ, కంటిన్యూస్గా ధనం వచ్చేటువంటిది, ఇట్లాంటివన్నీ వస్తాయండి. ఇతను గనక స్పాయిల్ అయ్యాడు మీ జన్మజాతకంలో, రోగాలు పెరుగుతాయి. అంటే లేజీనెస్ పెరుగుతుంది, ఫస్ట్ అలర్ట్నెస్ తగ్గుతుంది, మందత్వం వస్తుంది. సరే రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే, బద్ధకం పెరుగుతూ ఉంటుంది. నెగటివ్ సోర్స్, నెగటివ్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇది బాగున్నాడు అనుకోండి, ఉత్సాహం ఉంటుంది. అదే శని భగవానుడు ఉత్సాహం కూడా ఇస్తాడండి. అయితే ఇక్కడ ఏంటంటే, ఒక మహాదశ నడుస్తుంది, లేకపోతే ఆ ఫలితం నడుస్తుంది, లేదా ఏలినాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శాస్త్రం శని నడుస్తుంది. అప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే, దీని ఎనర్జీని కంట్రోల్ చేయడానికి మార్స్ అండ్ సన్ ఎనర్జీని పెంచుకోవాలి. ఏం చేయాలండి? సన్ ఎనర్జీ, సూర్య నమస్కారాలు చేయడం. శని భగవానుడి సంబంధించిన ఎనర్జీని తగ్గించుకోవాలంటే తెల్ల నువ్వులు, నీలము రంగు వస్త్రము దానంగా ఇస్తూ ఉండాలి. అప్పుడు ఆ ఎనర్జీ అనేది కంట్రోల్ అవుతుంది. అంటే మీకు ఏదైతే ఒక ఎనర్జీ వచ్చి మిమ్మల్ని ఆవహించిందో కర్మ రూపంలో, దాన్ని మీరు దానం రూపంలో ఇస్తున్నారు, ఇచ్చి దాన్ని తగ్గించుకుంటున్నారు. ఏ ఎనర్జీ అయితే మీకు వచ్చి ప్లస్ అవుతుందో దాన్ని పెంచుకుంటున్నారు. దట్ ఈస్ సన్ అండ్ మార్స్. అంటే ఏమిటి? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సూర్య భగవానుడి యొక్క ఆరాధన, మరియు కాస్త ఎక్సర్సైజ్ చేయడము, కొంచెం ఎట్లా అంటే కందులు కాస్త ఎక్కువగా తినడము. అయితే మీ జన్మజాతకంలో కుజుడు అనుగ్రహం కూడా ఎలా ఉందో చూసుకోవాలి. కుజుడు పాడైతే మళ్ళీ అది ఇంకో రూపంలో ఇస్తూ ఉంటుంది. బట్ శని కంట్రోల్ అవ్వడానికి మాత్రం ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది. అలాగే ముఖ్యంగా గోవులకి బెల్లము తినిపించడం చేయండి. అయితే ఎక్కువగా ఉందండి శని భగవానుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నాను అనుకునేటువంటి వారు లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః, ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా తగ్గుతుంది అక్కడ. అంటే ఏమిటి? నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది, పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అదేవిధంగా పొరపాటును కూడా మీరు బ్లూ అండ్ బ్లాక్ డ్రెస్సెస్ ఇంపార్టెంట్ వాటికి వెళ్ళేటప్పుడు వేసుకోకండి. ఇంపార్టెంట్ రెగ్యులర్గా వాడే విషయం నేను చెప్పట్లేదు. ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఏది శని పాడైన మరి బాగున్న వాళ్ళు అవే వేసుకెళ్తే బాగుంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? కలర్స్లో కూడా మీరు రెడ్, ఆరెంజ్ కలర్స్ ఎక్కువగా వాడండి. అప్పుడు ఎనర్జీ కట్ ఆఫ్ అవుతుంది, మీకు ఇచ్చేయండి. అలాగే మీరు ముఖ్యంగా ఏంటంటే, ఈ
మనకి శని త్రయోదశి ఇలాంటివి వస్తుంటాయి. అలాంటి సమయాల్లో ఇంకొంచెం దాన ప్రక్రియలు ఎక్కువగా ఇవ్వండి. నేను చెప్పిన మంత్రం చేసుకోండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పటివరకు మనం చెప్పుకున్నది ఏదైతే ఉందో దీంతో పాటు చాలామందికి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొన్ని సందేహాలు ఉంటాయి. ఏమండి, నాకు పలానా మహాదశ నడిచేటప్పుడు ఇది పాటించవచ్చా, ఏలినాటి శని నిలిచేటప్పుడు ఏదైనా మార్పు ఉంటుందా, ఇవన్నీ కాదు నాకు కాలసర్ప దోషం ఉంది మరి ఇది చేసుకుంటే అదేమైనా క్లియర్ అవుతుందా అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మహాదశ మారుతుంది అనగానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మహాదశ ఎప్పుడు మారుతున్నా దానికి ఒక 10 రోజుల ముందు మీరు ఆ గ్రహ సంబంధించినటువంటి జపం చేయించేసుకోవడమో లేకపోతే ఆ గ్రహ సంబంధించినటువంటి దానం ఇవ్వడమో ఖచ్చితంగా చేయాలి. జపం చేయించుకుంటే చాలా మంచిది. అది దాని పొజిషన్ ఎలా ఉన్నా సరే బాగున్నాడు మరింత మంచి ఫలితం ఇస్తుంది జపం చేయించుకుంటే. అలా కాదండి, ఆ గ్రహం కొంత నీచ స్థానంలోనో పాపకర్తీలోనో ఉంది, అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చే దోషము తగ్గుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి, పాయింట్ నెంబర్ 1. ఇక రెండవది ఏంటంటే ఇక్కడ చాలామంది భయపడుతుంది ఏమిటంటే ఏలినాడు శని ఉంది కదండి, అయ్యో నా మహాదశ నేను చేసే యాక్టివిటీస్ ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అవుతాయా? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాడు శని మీకు ఉంది అంటే సింపుల్, దానికి కంగారు పడక్కర్లేదు. ఏలినాడు శని అనగానే మనం అందరం ఏమనుకుంటామంటే ఏ పనిలో అవ్వనుకుంటాం, కాదు, శ్రమతో ప్రతి పని అవుతుంది. నేను మీకు గతంలో చాలాసార్లు చాలా ఉదాహరణల్లో మనకి సీఎంలు పిఎంలు అయిన అన్నీ కూడా ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టామ శనిలోనేనండి అన్నాను, మీకు గుర్తుండే ఉంటుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఆ ప్లానెట్స్ అక్కడ ఆ రకంగా రిజల్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంటాయి. అంటే శ్రమకారకుడు కాబట్టి శ్రమ ఇవ్వాలంటే వాళ్ళు ఆ పోస్ట్లో ఉండాలి. ఉద్యోగం వస్తుంది, పెళ్ళి అవుతుంది, సంతానం కూడా కలుగుతారు ఈ ఏలినాడు శని, అర్ధాష్టమి అష్టమ శనుల్లోనే. మరి దీని యొక్క ప్రభావం తగ్గించాలంటే సింపుల్గా ఏం లేదు, ముసలి వాళ్ళు నేను అనేది ఏంటంటే వృద్ధులు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, స్త్రీలు కానివ్వండి మధ్యాహ్నం పూట పడుకోవచ్చు. కానీ ఈ ఏలినాడు శని, అష్టమి శని, అర్ధాష్టమి శని నడిచేటప్పుడు మధ్యాహ్నం పూట నిద్రపోకండి. వేరే వాళ్ళు ఎక్కువ శ్రమించండి, ఎక్సర్సైజ్ చేయండి, జిమ్ములకు వెళ్ళండి, వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ యొక్క వయసుని బట్టి మీరు ఏం చేయగలరు, శ్రమ ఎక్కువగా చేయండి. అప్పుడు శ్రమ ఎప్పుడైతే మనంతట మనగా శ్రమ పడతామో శని ప్రభావం పూర్తిగా తగ్గి పాజిటివ్ ఫలితాలు ఇస్తుంది. ఇక సర్పదోషాలకు ఆల్రెడీ గతంలో నేను మీకు వీడియో చేశాను. ఒకటే సింపుల్ లాజిక్ చెప్తాను. సర్పదోషం మీకు ప్రభావం పడకుండా ఉండడానికి ఒక మంచి లాజిక్ మంచి పరిహారం చెప్తాను. సింపుల్గా ఏం లేదు, నవగ్రహాలు ఉన్నాయి మీకు దగ్గరలో, చక్కగా వెళ్ళి రాహుకి కేతుకి దీపారాధన చేసి నమస్కరించుకోండి భక్తితో. ఆ రాహుకేతువులే చూసుకుంటాయి, ఎందుకంటే అది సర్ప సంబంధించినవే కదా. ఇక రెండవది, రావి చెట్టు వేప చెట్టు చుట్టూ కలిసి ఉన్నటువంటి చెట్లు ఉంటాయి మనకి. ఆ కలిసి ఉన్న చెట్టు లేదా కనీసం రావి చెట్టు ఉన్న చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, సర్పదోషం ఖచ్చితంగా పోతుంది. లేదండి నాకు కాళహస్తి వెళ్ళగలను, నాకు ట్రావెలింగ్స్ అంటే ఇంట్రెస్ట్, నాకు వెళ్ళే స్కోప్ ఉంది, నాకేం ప్రాబ్లం లేదనుకుంటే కాళహస్తికి వెళ్ళిరండి ప్రతి 6 నెలలకు ఒకసారి. ముఖ్యంగా సర్పదోషం ఉన్నటువంటి వారు ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు, కోప్పడకూడదు. ప్రభావం అంతా కూడా దేని మీద ఇస్తుందంటే మీరు ఆవేశం, కోపం, మీ అసహనాన్ని వ్యక్తం చేయడం ద్వారానే అది బ్లాస్ట్ అవుతుంది. ప్రాబ్లం అక్కడి నుంచి క్రియేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సర్పం బుసగొడుతుంది చూసారా, అంటే దాని ఫస్ట్ సిమ్టమ్ అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మెడిటేషన్ చేస్తుండాలి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. కుండల్ని యోగం అనేటువంటిది మీకు స్లోగా ఎప్పుడైతే మీకు ఇంప్రూవ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా మీకు ఈ దోషాలు, ఈ ఇబ్బందులు అనేవి రాకుండా ఉంటాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అమ్మవారిని నమ్ముకోవడము, ఆ లలితాంబిక అమ్మవారిని, అమ్మ నాకు ఇవేమీ తెలియవు, జాతకము, జ్యోతిష్యము, నక్షత్రము, దోషాలు, యోగాలు ఏమీ నాకు తెలియవు, వాస్తు దోషం ఉందా నాకేం తెలియదు, నేను నిన్ను నమ్ముకున్నా, నీ పాదాలను ఆశ్రయించాను, నేను ధర్మంగా ఉంటున్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్తుంటాను, నిన్ను నమ్ముకొని ప్రతిదీ నీకు సమర్పించుకుంటూ వెళ్తుంటా. ఏ పని వచ్చినా సరే చెప్పుకోండి అమ్మవారికి, రూపాయి వచ్చిందమ్మా నీ దయవల్ల వచ్చింది, ఒక కష్టం వచ్చింది అమ్మ, ఈ కష్టం కూడా నా బాగు కోసమే నువ్వు ఇచ్చేవేమో, నేను స్ట్రాంగ్ అవ్వడం కోసం ఇచ్చేవేమో నేను భావిస్తున్నాను, నీకు నమస్కారం అనుకుంటూ వెళ్ళండి. అమ్మ ఖచ్చితంగా, అమ్మ సొంత అమ్మ ఎలా అయితే తన ఒళ్ళో పెట్టుకుని జాగ్రత్తగా పిల్లవాడిని కాపాడుకుంటుందో అంతే ఇదిగా అమ్మవారు కూడా మనల్ని కాపాడుతుంది. రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాస్త భగవత్ నామస్మరణతో నిద్రలేవండి. ఓం నమో నారాయణ అనుకోవచ్చు, అమ్మవారిని అనుకోవచ్చు, స్కందుడిని కానీ గణపతిని కానీ తలుచుకుంటే నిద్రపోయేటప్పుడు మీరు నమశివాయ మంత్రంతో నిద్రపోండి. అన్ని విధాలా మీకు బాగుండడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.